మర్చిపోయా. అవునా! మా ఆయనకు కొంచెం కోపం ఎక్కువండి. అందుకే నాతో తప్పుగా మాట్లాడితే తను ఊరుకోలేడు. అందుకే అందరితో పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సరేనా? ఒక అమ్మాయి లైవ్‌కొచ్చి మాట్లాడుతుందంటే భర్త సపోర్ట్ ఎంతో కొంత ఉంటది. నాకు కూడా అంతే. ఎలాగంటే జ్యోతకకి సపోర్ట్ చేస్తున్నా అంతవరకే ఉండు అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడన్నమాట. అందుకే జ్యోతక లైవ్‌లోనే ఎక్కువుంటా నేను. మన లైవ్‌లో ఇయాల 6 స్ట్రక్ అయిపోయారు. ఎందుకో చూస్తున్నారు. ఏదో చేస్తున్నారు. ఏదో చేస్తున్నారు. ఏదో మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటామేమో అని చెప్పేసి చూస్తున్నారు పైనుండి. కానీ మాట్లాడా నేను. మేమిద్దరం కాల్ చేసుకొని మాట్లాడుకుంటాం. మీరు చూడకండి వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ హాయ్. మీ కోపం మీతో ఎవరు తప్పుగా మాట్లాడారు అంట. ఎవరు మాట్లాడితే వాళ్ళకి కాల్ చేస్తారులే నెంబర్ తీసుకొని. నువ్వు ఫికర్ కాకు. నేను ఇక్కడ ఉన్నా అంటే ఆయన అక్కడనే ఉంటాడు. కిందనే ఉంటాడు, వింటాడు. అన్నీ చూస్తాడు. నాతో ఎవరు తప్పుగా మాట్లాడితే వాళ్ళ ఇన్స్టా ఫాలో కొట్టి మరి వాళ్ళ నెంబర్ తీసుకొని మరి తిడతాడు. ఘోరంగా తిట్టిన పాపం అంట. నువ్వా? ఆయన నేను తిట్టలేదా? నెంబర్ ఇస్తే తిట్టరా మరి? నెంబర్ ఇస్తే నెంబర్కి కాల్ చేసి తిట్టిండంట ఆర్కేనే మీ తమ్ముడు. ఓ 8 మంది దాకా ఉన్నారు. ప్లీజ్